ఈ యవనస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం. ఈ యవనస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 17 వరకు చదువుతున్న దేవుని వాక్యం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచాడు. రాజు అశ్వేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరంలో వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాడు. యూదులలో